హైదరాబాద్లో నేడు ప్రధానంగా హాట్ టాపిక్గా మారిన అంశం ఏదైనా ఉందా అంటే హైడ్రానే అని చెప్పుకోవచ్చు. బడా వ్యాపారవేత్తల్లో కానివ్వండి, రాజకీయ ప్రముఖుల్లో కానివ్వండి, లేదా సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నది హైడ్రా. ఏదైతే నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ని, మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ని కూల్చివేత చేసిందో, ఆ తరువాత ఇప్పుడు బడా వ్యాపారవేత్తల్లో, రాజకీయ నాయకుల్లో, సినీ ప్రముఖుల్లో ఒక రకంగా టెన్షన్ మొదలైంది. అయితే ఇప్పుడు ఈ హైడ్రా నెక్స్ట్ విసరబోయే పంజా కేటీఆర్ ఫామ్ హౌస్ మీద అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. జన్వాడలో ఏదైతే ఒక విలాసవంతమైన ఆ ఫామ్ హౌస్లో కేటీఆర్ ఉంటున్నాడో, ఆ ఫామ్ హౌస్ మీద కూడా ఆ హైడ్రా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే అనేక ఫిర్యాదులు హైడ్రాకైతే కేటీఆర్ ఫామ్ హౌస్ మీద అందాయి అనేది చెబుతున్నది. ఎందుకు దీని మీద ఆ చర్యలు తీసుకోవాలి, ఎందుకు ఈ ఫామ్ హౌస్ను కూడా కూల్చాలి అంటున్నారు అంటే, నిబంధనలకు విరుద్ధంగా ఉంది. 111 జీవోను తొంగలో దొక్కారు. అలాగే ఏదైతే ఫిరంగి నాళాలు ఉంటాయో వాటి మొత్తాన్ని కూడా ఆక్రమించేసి కబ్జా చేసి కనీసం వాటర్ వెళ్ళే సోర్స్ కూడా ఏర్పాటు చేయకుండా నిర్మించినటువంటి భవనంగా దీన్ని అయితే చెప్పుకుంటారు. ఇది జన్వాడలో చెప్పుకుంటారు. గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, రేవంత్ రెడ్డి నాడు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న సమయంలో కేటీఆర్ ఫామ్ హౌస్ మీద ఒక డ్రోన్ కూడా ఎగరేయడం జరిగింది. సో ఒక డ్రోన్ ఎగరేసి, మేబీ ఈ చిత్రాలన్నీ అప్పటివేనా అనుకుంటా, ఒక డ్రోన్ ఎగరేసి అసలు ఆ ఫామ్ హౌస్ ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎలా ఉంది, ఆ లోన స్విమ్మింగ్ పూల్ ఏంటి, ఇది మొత్తం కూడా నాడు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి దీన్ని నేను అద్దెకుంటున్నానని కేటీఆర్ చెప్తున్నప్పటికీ కూడా ఇది పూర్తిగా కేటీఆర్దే అనేది ప్రధానంగా ఉన్నటువంటి వాదన. సో ఆ సమయంలో రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్ళాడు. ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్ మీద ఆ డ్రోన్ ఎగరేశారో అందుకు గాను నాడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపడం జరిగింది. సో అంత చర్చనీయాంశంగా మారింది. వాళ్ళు బళ్ళు వాళ్ళు అవుతాయి అంటే ఇదే. ఆ రోజు డ్రోన్ ఎగరేసినందుకే జైలుకు పంపితే ఈ రోజు ఏకంగా బుల్డోజర్లు కేటీఆర్ ఫామ్ హౌస్ మీదకు దూసుకుపోతున్నాయి. ఆ రోజు డ్రోన్ ఎగరేసినందుకే అరెస్టు చేసినటువంటి పోలీసులే ఈ రోజు కేటీఆర్ ఫామ్ హౌస్ని పడగొట్టడానికి రక్షణ కల్పించేందుకు రావాల్సిన పరిస్థితి. సో రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా సాధ్యమే. సో ఇది ఒక్కటే కాదు, మల్లారెడ్డి ఎవరైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఉన్నాడో, మల్లారెడ్డికి చెందినటువంటి కొన్ని అక్రమ నిర్మాణాల మీద, అలాగే పల్లా రాజశేఖర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి ఆయనకు చెందినటువంటి కొన్ని అక్రమ నిర్మాణాల మీద సో హైడ్రాకి అయితే వరుసగా ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి లోటస్ పాండ్ మీద కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెరువులను కబ్జా చేసి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి నిర్మాణాలు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. దాదాపుగా ఇటీవల ఈ నెల రోజుల వ్యవధిలోనే దాదాపుగా 70 నుంచి 80 అక్రమ నిర్మాణాలను అయితే హైడ్రా కూల్చివేయడం జరిగింది. సో అంటే ఫ్రీ హ్యాండ్, హైడ్రాకి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అది అక్రమ నిర్మాణం అయితే ఎంత పెద్ద వ్యక్తి అయినా కానివ్వండి, ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా కానివ్వండి, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా కానివ్వండి, సినీ ప్రముఖుడైనా కానివ్వండి, సో అది అక్రమం అని తేలిస్తే మాత్రం ఖచ్చితంగా కూల్చివేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ చెరువుల ఆక్రమణకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా మాట్లాడింది కాదు. తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చాలాసార్లు మాట్లాడారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా 2016లో అనుకుంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏదైతే నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ఉందో దాన్ని ఎందుకు అక్రమంగా కడితే ఎందుకు కూల్చివేయట్లేదో సమాధానం చెప్పాలని చెప్పి నాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అడిగినటువంటి పరిస్థితి. సో అంటే రేవంత్ రెడ్డి ఈ చెరువుల ఆక్రమణకు సంబంధించి కానివ్వండి, అక్రమ కట్టడాలకు సంబంధించి కానివ్వండి, ఇప్పుడే కాదు గతం నుంచి కూడా మాట్లాడుతున్నాడు. బట్ ఇప్పుడు పవర్ ఆయన చేతిలో ఉంది కాబట్టి చేసి చూపిస్తున్నాడు. అంటే నాడేదో ప్రతిపక్షంలో ఉండి మాటలు చెప్పడం కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణ చేస్తున్న నేతగా తెలంగాణ ప్రజల నుంచి అయితే రేవంత్ రెడ్డికి మన్ననలు వస్తున్నాయి. సరే, ఎవరైనా నిర్మాణాలు కోల్పోయిన వాళ్ళకి బాధగా ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ వ్యాపారుల, సినీ ప్రముఖుల, రాజకీయ నాయకులు అనేది పక్కన పెడితే ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా ఆలోచించాలి. ఈవెన్ తెలంగాణ హైకోర్టు కానివ్వండి, లేదా సుప్రీంకోర్టు కానివ్వండి, ఎక్కడైనా సరే కబ్జాలు చేసి అంటే చెరువుల్ని నల్లాలు అంటారు కదా, చెరువుల్ని లేదా కుంటల్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే ఖచ్చితంగా వాటిని తొలగించాలి. ఇందులో మరొక మాటే లేదు. ఎందుకంటే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుంది. మనం ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం, వరదలు బీభత్సం సృష్టించినప్పుడు మానవాళికి పెనుముప్పుగా మారిన పరిస్థితి. సో కాబట్టి ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని గతంలో కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. నిన్న బీజేపీ నేత కూడా అదే మాట్లాడారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులే ఉన్నాయి. సో ఇలాంటి వాటి మీద మళ్ళీ స్టేలు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం ఎందుకు? అది అక్రమ నిర్మాణం అని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిన తర్వాతే కదా కూల్చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా
అంత ఈజీగా ఎవరి మీదకి వెళ్దో. ఇప్పుడు నాగార్జున లాంటి ఒక ప్రముఖ వ్యక్తి జోలికి వెళుతున్నారు అంటే ఆ లీగల్గా అన్నీ చూసుకుని వెళ్ళరా, అది అక్రమమో కాదో, రేపు పొద్దున కోర్టులో ఫైట్ చేయాల్సి వస్తే ఏ విధంగా ఫైట్ చేయాలనేది అన్నీ చూసుకునే వెళ్తారు. ఇప్పుడు సొంత ప్రైవేటు స్థలంలో కట్టినటువంటి నిర్మాణాల జోలికి హైడ్రా పోదు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే చెరువులు కానివ్వండి లేదా ఇతర కుంటలు కానివ్వండి ఆక్రమించి కట్టారో అదే ప్రధానంగా ఆ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కథ మొత్తం కూడా ఎప్పుడైతే నాగార్జునకి చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారో ఇప్పుడు కథ మొత్తం కూడా కేటీఆర్ ఫామ్ హౌస్ వైపు తిరిగింది. సో ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ మనం చూడొచ్చు. వాస్తవానికి ఆ రోజు డ్రోన్ ఎగరేసే వరకు కూడా లోన కేటీఆర్ ఫామ్ హౌస్లో ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. నిబంధనలకు విరుద్ధంగా కాంక్రీట్ లోడ్లు బాగా రోడ్డు మీద వరకు వేయడంతో మొదలు అనేక అనుమతులు లేకుండా నిర్మించారనేది ప్రధానంగా వస్తున్నటువంటి వాదన. 111 జీవోను కూడా తుంగలో దొక్కారు. ఏదైతే వాస్తవానికి దీనికి అటు ఇటుగా వేరే నిర్మాణాలు చేపట్టిన చోట డ్రైనేజీ వ్యవస్థలాగా అంటే వాటర్ వెళ్ళటానికి కనీసం ఏదైనా వరదలై వచ్చినప్పుడు వాటర్ వెళ్ళటానికి అవకాశం ఉండేది. బట్ కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఆ వాటర్ వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేశారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి వాదన. అనేక మంది పబ్లిక్కే స్వయంగా కేటీఆర్ ఫామ్ హౌస్ మీద ఫిర్యాదు చేశారు, పర్యావరణవేత్తలు కూడా ఫిర్యాదు చేశారని చెప్పి చెప్తున్నారు. ఇది మనం ఇక్కడ చూడొచ్చు. ఆ రోజు ఆ డ్రోన్ ఎగరేసినప్పుడు బహుశా వచ్చినటువంటి ఫోటో అయి ఉంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, ఫామ్ హౌస్ కానివ్వండి, తర్వాత ఇటు గార్డెన్. ఫామ్ హౌస్ ఏం చిన్నదేం కాదు, చాలా పెద్దదే. మరి ఎన్ని ఎకరాల్లో కట్టారో తెలియదు కానీ జన్వాడ ఫామ్ హౌస్. సో ఇది మొత్తం కూడా గార్డెన్, ఇటుపక్క మొత్తం ఉన్నది కూడా ఆ గార్డెన్ మనకి సగం వరకే కనపడుతుంది బిల్డింగ్ వరకు. సో ఇప్పుడు బిల్డింగ్ ఎంత ఏరియా అయితే విస్తరించి ఉందో అంతకు ఇంకొక అంత రెండింతలు ఇటు సైడ్ కూడా ఉన్నట్టుగా ఉంది. గార్డెన్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్, ఇంటికి ముందే స్విమ్మింగ్ పూల్, ఇటుపక్క కూడా పూర్తిగా మొక్కలు, ఇంటికి చుట్టూ కూడా మేబీ కొబ్బరి చెట్లు లాంటి చెట్లను అయితే ఇక్కడ పెంచుతున్నారు. ఇది నాడు డ్రోన్ ఎగరేసిన తర్వాత వచ్చినటువంటి కొన్ని ఫోటోలు. సో ఇప్పుడు ఎందుకు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కూల్చకూడదు? సో హైడ్రాకు ఇప్పటికే పలు ఫిర్యాదులు వెళ్ళిన నేపథ్యంలో మరి నోటీసులు ఇచ్చి తర్వాత కూలుస్తారా లేదా ఎన్ కన్వెన్షన్ మాదిరి పక్కా ఆధారాలు ఉంటే వెళ్ళి కూల్చేస్తారా అనేది చూడాలి. ఆల్రెడీ ఇప్పటికే ఎన్ కన్వెన్షన్కి సంబంధించి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కూల్చివేత అయితే అయిపోయింది. బట్ ప్రస్తుతానికైతే అది హోల్డ్ అయింది. మొత్తానికి ఏమి చేయాలనే దాని మీద హోల్డ్ అయితే ఉంది. తదుపరి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాని మీద ఒక చర్య తీసుకుంటారు. ఇకపోతే కేటీఆర్ ఫామ్ హౌస్ మీదకు ఇప్పుడు బుల్డోజర్లు వెళ్ళబోతున్నాయి. హైడ్రా పంజా విసరబోతుంది. రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్ మీద చర్యలు తీసుకోబోతున్నాడనే వార్త ఏదైతే ఉందో ఇది ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఒక రకంగా నాగార్జున ఫామ్ హౌస్ కూల్చిన సమయంలో పెద్దగా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా స్పందించాల. నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చిన సమయంలో బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. బట్ అయితే ఇప్పుడు కేటీఆర్ దగ్గరికి గాన హైడ్రా వస్తే ఖచ్చితంగా ఇది రాజకీయంగా ఒక దుమారం లేపే అవకాశం అయితే ఉంటుంది. ఒక రకంగా వాళ్ళు ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే రాజకీయ కక్ష సాధింపుగా చెప్పుకుంటారు. బట్ ఇది రాజకీయ కక్ష సాధింపు అంటే ఒక రకంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, రేవంత్ రెడ్డి గతంలోనే ఇది అక్రమ నిర్మాణం, ఈ ఫామ్ హౌస్ అక్రమంగా కట్టారు అని చెప్పి గతంలోనే రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరేసి జైలుకు కూడా వెళ్ళిన పరిస్థితి. సో దాంతోపాటు ఇప్పుడు పలువురు కేటీఆర్ ఫామ్ హౌస్ మీద ఫిర్యాదులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి చర్యలు ఆగుతాయంటే ఖచ్చితంగా ఆగవనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటను కూడా అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకుంటాను. నేను ఇందాకే చెప్పాను, నాగార్జున ఎన్ కన్వెన్షన్ గురించి అప్పట్లోనే అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. సో మరి దాని తర్వాత దాని మీద చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు నాడు ప్రతిపక్ష నేతగా మొన్న ఎన్నికల సమయంలో అనేక మంది బీఆర్ఎస్ నేతలకు చెందినటువంటి అక్రమ కట్టడాల గురించి మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు హైడ్రా వాటి మీద చర్యలు తీసుకుంటూ వస్తుంది. తాజాగా ఇక మిగిలిన వాటిలో పెద్ద వాటిలో మిగిలింది ఎవరయ్యా అంటే మల్లారెడ్డిది కానివ్వండి, కేటీఆర్ది కానివ్వండి, ఈ రెండు కూడా పెద్దవిగా చెప్తున్నారు. సో మల్లారెడ్డి కూడా అనేక ప్రాంతాల్లో అక్రమంగా వీటిని కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టారు. సో ఆయనకు మల్లారెడ్డికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఆయనకే తెలియకపోవచ్చు, అన్న ఆస్తులు ఉన్నాయి. సో కాబట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఈవెన్ కాలేజీలు కూడా కొన్ని కాలేజీలు కూడా ఉన్నాయని చెప్పి బలంగా వాదన అయితే వస్తుంది. ఏది ఏమైనా మొత్తానికి రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా మారారు. హైడ్రా పంజా విసరటంతో బడా వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు అందరి వెన్నులో కూడా వణుకు పుట్టే పరిస్థితి. ఎప్పుడు హైడ్రా ఎవరి మీదకు దూసుకు వస్తుందో తెలియని పరిస్థితి. అక్రమ కట్టడాలు ఎవరైతే నిర్మించారో వాళ్ళ గుండెల్లో రైళ్లు బట్టికెట్టి రాత్రులు నిద్ర కూడా పట్టని పరిస్థితి. ఇప్పుడు అదే పరిస్థితి కేటీఆర్ కూడా వచ్చింది. జన్వాడలో కట్టినటువంటి ఈ ఫామ్ హౌస్ 111 జీవోను తుంగలో తొక్కి కట్టినటువంటి ఏదైతే ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఉందో దీన్ని కూడా నేలమట్టం చేయాల్సిందే. ఎన్ కన్వెన్షన్ మాదిరి
దీన్ని కూడా పూర్తిగా భూస్థాపితం చేయాలనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదుల్లో కూడా ఎక్కువ ఫిర్యాదులు కేటీఆర్కి చెందినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ని తొలగించాలి, అది ఒక అక్రమ నిర్మాణం అని వచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేటీఆర్ ఫామ్ హౌస్ వైపు అయితే బుల్డోజర్లు దూసుకు వెళ్ళటం ఖాయంగా కనపడుతుంది.